Hi, sir. హలో అండి. How are you, sir? డూయింగ్ గ్రేట్ అండి. Thank you. థ్యాంక్ యూ అండి. గుడ్ టు హియర్. అసలు క్రెడిట్ కార్డ్కి అనేది ఇప్పుడు ఏజ్ లిమిట్ అంటే ఇప్పుడు నార్మల్గా బేస్డ్ ఆన్ మీ పే దాని మీద ఇన్కమ్ బట్టి ఇస్తారు కదా. సో ఆ ఇన్కమ్ బట్టి కూడా దీనికి ఏదైనా ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? అంటే అఫ్ కోర్స్ 18+ వాళ్ళకే ఇస్తారు, దట్ వి ఆల్ నో. కానీ 18 నుంచి బికాస్ దే ఆర్ జస్ట్ కంప్లీటెడ్ ఇంటర్ లేకపోతే సిబిల్ స్కోర్ బట్టి ఇస్తారు కదా. సో వాళ్ళు పేరెంట్స్ వీళ్ళ దాని మీద తీసుకోవడమో లేకపోతే పేరెంట్స్ స్టూడెంట్స్ దాని మీద పాన్ కార్డ్ పెట్టుకొని వెహికల్స్ తీసుకోవడము, సో ఆటోమేటిక్గా సిబిల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా వీళ్ళకి కాల్స్ అనేవి వస్తాయి. సో వీటిని స్టాప్ చేయాలంటే ఎలా? సో ఫస్ట్ థింగ్ మనం వాటి జోలికి వెళ్ళొద్దు. సెకండ్ థింగ్, ఒకవేళ మనకు అవి ఉన్నా సరే వాటిని కంప్లీట్గా డిసేబుల్ చేసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఓకే. సో మనం క్రెడిట్ కార్డ్ని డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. అంటే మనం ఒకవేళ ఇష్యూ అయినా సరే దాన్ని వాడకుండా మనం బ్లాక్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. అంటే ఇదంతా పార్ట్ ఆఫ్ డిసిప్లిన్ అండి. అది మనం ఒకసారి చెప్తే వచ్చేది కాదు. కానీ చాలామంది ఏం చేస్తారు, ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత రియలైజ్ అవుతారు. ఆ డ్యామేజ్ కాకుండా చేయడానికే మా వంతు ప్రయత్నం అన్నమాట ఇది. ఎందుకు అంటే ఒక్కసారి క్రెడిట్ కార్డు మనకి డిలే అయ్యి లేకపోతే అది ఏమంటారు ఎక్కువ అమౌంట్ ఆఫ్ లోన్కి వెళ్ళింది అనుకోండి, అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎవ్రీ ఇయర్ 36% ఇంట్రెస్ట్ పడుతుంది. 36% ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ 3 years మీరు ఒకవేళ పేమెంట్ చేయకపోతే, మీరు ఒకవేళ 5 lakhs లోన్ ఉందనుకోండి, ఆ ఇంట్రెస్ట్తో కలిపి ఎవ్రీ 3 years అది 10 lakhs అవుతుంది. సో మీరు అప్పుడు ప్రపంచంలో ఇక్కడ ఏం చేసినా సరే ఆ ఇంట్రెస్ట్ని మీరు ఆపలేరు. మీ సేవింగ్స్, మీ పిఎఫ్ బ్యాలెన్స్ అకౌంట్ లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ బ్రేక్ చేసి అప్పుడు ఆ లోన్ కట్టాల్సి ఉంటుంది. సో చాలా డేంజర్ అన్నమాట క్రెడిట్ కార్డ్. ఎందుకంటే మీకు పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్లు చూసుకుంటే హోమ్ లోన్ వచ్చేసి 7 to 10% ఉంటుంది. కానీ క్రెడిట్ కార్డులో మీకు 24 నుంచి 36% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. సో అది ఆల్మోస్ట్ ₹2 నుంచి ₹3 వడ్డీ లెక్క. అంటే మనం రెగ్యులర్గా మాట్లాడే భాషలో చెప్తున్నాను. ₹2 నుంచి ₹3 ఇంట్రెస్ట్ రేట్లో పడుతుంది అనమాట. దీనికి తోడు పెనాల్టీ ఛార్జెస్ కూడా పడతాయి. సో ఎప్పుడైతే మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మీకు డిస్కౌంట్స్ అని చెప్పేసి మీరు ఎంటర్ అవుతారో, ఎగ్జిట్ అయ్యేటప్పుడు చాలా ఎక్కువ భారీ లాస్ని తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా మేము క్రెడిట్ కార్డ్స్ని వాడొద్దనే చెప్తాం. ఓకే. సార్, ఇఫ్ యూ కుడ్ స్పీక్ ఆన్ ద యాప్స్. వన్ క్రెడిట్ ఉంటుంది. సో వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయో అందరికీ తెలుసు. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ దట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద యాప్స్? సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 10 years, ఒక 20 years బ్యాక్ ₹1,00,000 క్యారీ చేయాలి అంటే మనకి ₹100 నోట్స్ కానీ లేకపోతే ₹500 నోట్స్ చాలా డిఫికల్ట్గా ఉండేది. మనకి బ్యాంక్స్లోకి వెళ్ళి విత్డ్రాల్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక ₹1,00,000 నేను విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 2 seconds నేను ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాను బికాజ్ ఆఫ్ యూపీఐ, మన మొబైల్ అప్లికేషన్స్ యూజ్ చేయడం వల్ల. దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకు అసలు ఆ పెయిన్ తెలియట్లేదు. సెకండ్ థింగ్, ట్రాన్సాక్షన్ అనేది జస్ట్ నెంబర్స్ అండ్ జీరోస్లో కనిపిస్తుంది, కానీ మనము అసలు ఎంత వాల్యూ పంపిస్తున్నాం, దానికి రిటర్న్లో మనకి ఎంత వాల్యూ వస్తుందని కూడా ఎవరు చూడట్లేదు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఒక ₹10 లేకపోతే ఒక ₹20 ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటున్నామంటే అది మనకి ఎంత వాల్యూ వస్తుందని కూడా చూడట్లేదు. దానికి మెయిన్ విక్టిమ్ మనం ఎక్కడ పడుతున్నామంటే ఈ మొబైల్ అప్లికేషన్స్. ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మనకి ఫ్రిక్షన్ అనేది ఉండాలి. ఆ ఫ్రిక్షన్ని యూపీఐ అని కానీ ఈ మొబైల్ అప్లికేషన్స్ తీసేసింది. ఫ్రిక్షన్ ఎంత ఈజీగా మీరు స్లైడ్ అయిపోతారు అంటే, మీరు అమెజాన్లోకి ఏ వస్తువు కొనొద్దు అని మీరు ఎంటర్ అవుతారు, కానీ ఎగ్జిట్ అయ్యేలోపు ₹1,000 కంటే ఎక్కువనే మీ కార్ట్లోకి, విష్ లిస్ట్లోకి వచ్చి పడిపోతుంటాయి. దానికి రీజన్ ఈ మొబైల్ అప్లికేషన్స్. సో మనం ఏం చేయాలి అంటే, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మీ మంత్లీ బడ్జెట్ ఓన్లీ ₹2,000 నుంచి ₹5,000. నేను ఎవరిని ఎంజాయ్ చేయొద్దు లైఫ్ని అని చెప్పట్లేదు. కాకపోతే అది రిస్ట్రిక్షన్లో లేకపోతే ఒక లిమిట్స్లో ఉండాలని నేను చెప్తున్నాను. మీరు అమెజాన్లో కానీ మింత్రాలో కానీ మొబైల్ అప్లికేషన్లో మీరు పర్చేసింగ్ చేసినా సరే మీ మంత్లీ బడ్జెట్లో అది భాగం అయి ఉండాలి. మీకు 1 lakh శాలరీ ఉంది లేకపోతే ఒక 10,000 శాలరీ ఉంది అంటే దాంట్లో 10%, 20% మాత్రమే మీ ఖర్చులు ఉండాలి. దానికంటే ఎక్కువ ఖర్చులు అవుతున్నాయంటే డెఫినెట్గా మళ్ళీ మనం ఈఎంఐ ట్రాప్లో పడిపోతాం. ఓకే సార్, అసలు లైక్ ఈ ట్రాప్లో పడకుండా ఉండాలి అనుకుంటే మీరు డిజేబుల్ చేయాలి అన్నారు కదా. అవునండి. అంటే ఆల్రెడీ అడిక్ట్ అయిన వాళ్ళు ఎలా అంటే డ్రగ్స్కి అడిక్ట్ అయినట్టు అని ఒక టర్మినాలజీ యూజ్ చేస్తారు. అవునండి. అంటే దీంట్లో పేరెంట్స్ ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ అవుతే బెస్ట్ అంటారా? లేదండి, ఇది పేరెంటింగ్తో వచ్చేది కాదు. బియాండ్ ద ఏజ్ వెళ్ళిపోయినప్పుడు మనకు అది సెల్ఫ్ కంట్రోల్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. పేరెంట్స్ వాళ్ళు ఎప్పుడైతే పేరెంటింగ్ అయిపోయి వాళ్ళు ఎప్పుడైతే చైల్డ్హుడ్లో ఉంటుందో అప్పుడే వాళ్ళ ప్రోగ్రామింగ్ అనేది అవుతుంది.
బియాండ్ ద ఏజ్ 18 ఇయర్స్ క్రాస్ 20 ఇయర్స్ క్రాస్ అయ్యి లేకపోతే ఎప్పుడైతే ఫస్ట్ జాబ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళ ఎన్విరాన్మెంట్ లేకపోతే వాళ్ళు వర్క్ చేస్తున్న జాబ్ కంపెనీస్ ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తాయి. ఇప్పుడు సపోజ్ మనం ఫస్ట్ జాబ్కి వెళ్తున్నప్పుడు మనం ఎట్లా వెళ్తున్నాము, 5 ఇయర్స్ తర్వాత మనం జాబ్కి ఎట్లా వెళ్తున్నాం అనేది కూడా చాలా వేరియేషన్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ అనేది మనకు డెఫినెట్గా మనకు వర్క్ కల్చర్ అనేది ఇస్తుంది. మనం ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏ ఐటీ కంపెనీలో మనం చూసుకున్నా సరే ఒకరు చూసి ఇంకొకరు ఇల్లులు కొనడము, ఒకరు చూసి ఇంకొకరు కారు కొనడం, లేకపోతే ఒకరు చూసి ఇంకొకరు కాస్ట్లీ మొబైల్ ఫోన్స్ కొనడం, లేకపోతే ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇదంతా పేరెంటింగ్కి సంబంధం లేదు. అంటే ఒక పీరియడ్ దాటిన తర్వాత సెల్ఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అందుకే ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళకి నేను అంటే వెరీ న్యూ టు ది ఫినాన్షియల్ వరల్డ్ కానీ వెరీ న్యూ టు ది బిజినెస్ వరల్డ్ కానీ ఉన్నారో వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఫినాన్షియల్ హెల్ప్ బుక్స్ అయితే ఖచ్చితంగా చదవండి అనే చెప్తాను. ఎందుకు అంటే ఒక్క బుక్లో ఒక్క లైన్ సరిపోతుందండి వాళ్ళ లైఫ్ డైరెక్షన్ చేంజ్ చేయడానికి. సో అది పేరెంటింగ్ ద్వారా వచ్చేది కాదు, డెఫినెట్గా మన ఓన్గా మనం నేర్చుకోవాల్సిందే. 100 బుక్స్ ఉన్నాయి మార్కెట్లో. మీకు బుక్స్ కొనే ఓపిక లేదు అంటే యూట్యూబ్లో బుక్ సమరీస్ కూడా చదవండి. ఆ బుక్ సమరీలో కూడా మీకు ఒక సెంటెన్స్ ఒక లైన్ చాలు మీ కంప్లీట్ లైఫ్ డైరెక్షన్ చేంజ్ చేయడానికి. ఆ డైరెక్షన్ చేంజ్ అయిన తర్వాత మీరు ఊహించని మార్పులు నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో జరిగిపోతాయి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.